వెల్కమ్ టు రామ్ ప్రసాద్ టాక్స్. కర్ణుని చావుకి 100 కారణాలలాగా ఈ ఓటమికి అసలు ఎన్ని కారణాలు చెప్పాలనుకుంటే అన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా పూర్తిగా చండాలమైన ఫీల్డింగ్, ఆ తర్వాత చండాలమైన బ్యాటింగ్. అసలు బ్యాటింగ్లో ప్లాన్ లేదు. ఇప్పుడు ఎట్లాగో అవుట్ అవుతారు అనే ఇద్దరు బ్యాటర్స్కి వాళ్ళకి తెలుసు. ఒకటే షాట్కి ఇన్నిసార్లు అవుట్ అయితే అసలు కోచింగ్ స్టాఫ్ ఏం చేస్తుంది? ఆ బ్యాట్స్మెన్కి ఏమనిపించట్లేదా? అలాగే అంటే వేరే దారులు లేవా? అవుట్ అవ్వడానికి వేరే దారులు లేవా కనీసం? ఓకే, ఇదంతా ఒక ఎత్తు. సో ఇప్పుడు బ్యాటింగ్లో వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా ఆడుతున్నారు. వాళ్ళని కొంచెం ముందుగా జరిపి వీళ్ళు వెనక్కి వస్తే కనీసం వికెట్లు, ఆ నెంబర్ అనేది అక్కడ ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ కాకుండా ఆ నెంబర్ అనేది ఇప్పుడు ఒక వికెట్ పడిపోయింది. సో నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. సో రాహుల్ అవుట్, మేబీ రాహుల్ యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. అతను కనీసం ఒక 50 ఓవర్లు ఆడగల సామర్థ్యం ఉంది. సో ఎందుకంటే వాళ్ళందరూ డొమెస్టిక్ ఆడతారు కనుక. సో డొమెస్టిక్ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆడతాడు కనుక డొమెస్టిక్లో అతి అనుభవం లేని ప్లేయర్లు అటు వాషింగ్టన్ సుందర్ కానీ, అలాగే నితీష్ కుమార్ రెడ్డి కానీ, ఈవెన్ హర్షిత్ రాణా ఫస్ట్ 2 మ్యాచ్లు బాగానే ఆడాడు, కనీసం బౌలింగ్ బాగా చేశాడు. బ్యాటింగ్ విషయానికి వస్తే వదిలేయండి. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి అయితే రాణించాడు కదా, అతనికి అనుభవం ఉందా? ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఎంత అనుభవం ఉంది? ఒక 10-15 మ్యాచ్ల అనుభవం కూడా లేదు. అలాంటి బ్యాటర్ సెంచరీ కొట్టాడు. సో మీరు లిజెండ్ అనిపించుకుంటున్నప్పుడు మరి మీరు ఏ విధంగా ఆడాలి? కనీసం మీరు జూనియర్స్కి స్ఫూర్తిలాగా నిలవాలి కదా. అదే కాకుండా ఫీల్డింగ్ చెత్త, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ చెత్త, బ్యాటింగ్లో పూర్తిగా లోపాలు. బౌలర్లు ఒక బుమ్రానే బౌలింగ్ చేయాలి, మిగతా బౌలర్లకు వికెట్లు తీయడం కూడా తెలియదు. సో ఆకాష్ దీప్ పరిస్థితి కూడా అంత గొప్పగా ఏం లేదు, అతను వికెట్లు తీసింది ఏం లేదు. అలాగే సిరాజుద్దీన్ బాగా కష్టపడ్డాడు, సో అతను మంచి బౌలింగ్ చేశాడు. ఓకే, ఆ విధంగా వదిలేస్తే అటు స్పిన్నర్లు అంటే ఒక నాథన్ లయన్ మీరు బౌలింగ్ చేయండి, చూడండి ఎప్పుడు వికెట్ అవసరం ఉందో అప్పుడు తీశాడు. ఈవెన్ పార్ట్ టైం బౌలర్ ట్రావెల్స్ హెడ్ కూడా ఈరోజు పంత్ వికెట్ తీసి మ్యాచ్ను మలుపు తిప్పడానికి ఆ షాటే కారణం. ఆ షాట్ వరకు మీరు అబ్జర్వ్ చేయండి. పంత్ అవుట్ అయ్యే వరకు మీరు అబ్జర్వ్ చేయండి. పంత్ ఎప్పుడైతే 121 33 for 3 విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత 121 అంటే 58.4 అంటే మూడో వికెట్ 26.1 ఓవర్లో పడిపోతే 121 దగ్గర 4th వికెట్ అంటే పంత్ వికెట్ 58.4 ఓవర్స్ అంటే 32 ఓవర్స్, ఆల్మోస్ట్ 32 ఓవర్స్ నిలదొక్కున్న ఈ జంట. అసలు అనవసరమైన షాట్ అక్కడ పంత్, అనవసరమైన షాట్ అయితే ఇక్కడ యశస్వి జైస్వాల్ నాట్ అవుట్ దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ అవుట్ ఇవ్వడం జరిగింది. అతను చరిత్రలో అటు క్రికెట్ హిస్టరీ లోపల అతను అవుట్గానే ఉంటుంది, దాన్ని మార్చడానికి ఏం లేదు. మ్యాచ్ రిజల్ట్ కూడా ఎవరు మార్చలేరు. అలాంటి మ్యాచ్ రిజల్ట్ కూడా ఇండియా ఓడిపోయిందని చెప్పి డిక్లేర్ చేశారు. సో ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి? అసలు మీకు కోచింగ్ స్టాఫ్ అంటే పరిణతి ఉందా లేదా? అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా? అంటే మీకు ఇట్లాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేశారా లేదా? మరి ఇలాంటి వాళ్ళు కోచింగ్ స్టాఫ్ ఉంటే, ఇలాంటి ప్లేయర్లు ఇండియాకి ఆడితే, సో వీళ్ళందరూ ఏ ప్లేయర్స్ వీళ్ళు ఉన్నారు. అసలు అద్భుతంగా ఆడే సంజు శాంసన్ తీసుకోలేదు, పోనీ వదిలేయండి. అతను అక్కడ ఉన్న గిల్ని ఏం చేశారు మీరు? ఫస్ట్ పంత్ ఇన్నిసార్లు తప్పుడు షాట్లతో ఆడుతున్నప్పుడు పంత్ కనీసం ఒక మందలింపు చర్యగా ఒక మ్యాచ్ను పక్కకు పెట్టి జురెల్ని ఆడిస్తే కనీసం జురెల్ తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉండదు. మొదటి మ్యాచ్ జురెల్కి ఇచ్చారు, వాడు బ్యాటర్గా తీసుకున్నారు, ఆ తర్వాత అతన్ని పక్కకు పెట్టేశారు. సో జురెల్ ఆల్రెడీ ఇంగ్లాండ్తో అద్భుతంగా ఆడాడు, మంచి అతని దగ్గర అన్ని టెక్నిక్ ఉంది, ఆస్ట్రేలియాలో ఆడగల సత్తా ఉంది, ప్రాక్టీస్ మ్యాచ్లో రాణించాడు. జురెల్ను పక్కకు పెట్టారు. అతను ఏ ప్లేస్లో ఆడించారనేది కూడా కష్టమే, ఎందుకంటే రోహిత్ శర్మ ఆడాలి, సో ఇండియా ఓడాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, అటు బుమ్రా మంచిగా గెలిపించిన తర్వాత రోహిత్ శర్మ వచ్చాడు. కొన్ని వచ్చిన తర్వాత అతను పర్ఫార్మెన్స్ చేశాడంటే మొత్తం 6 ఇన్నింగ్స్లో కూడా అతను పర్ఫార్మెన్స్ చేయలేదు. సో అతను పర్ఫామ్ చేయకుంటే అతని మీద చర్యలు తీసుకునే అవకాశం ఎవరికి ఉంది? అటు మేనేజ్మెంట్ మాత్రమే తీసుకోవాలి. మనం ఇక్కడ నుంచి మనం ఎంత గట్టిగా అరిచినా, గోల పెట్టినా, ఏం చేసినా రోహిత్ శర్మ అనేది బయటికి రావాలి. అతను రిటైర్మెంట్ ప్రకటించాడు, అతను ఆడుతూనే ఉంటాడు. సో అతను ఆడినా పర్వాలేదు, పర్ఫార్మెన్స్ చేయకుంటే ఆడద్దు. పర్ఫార్మెన్స్ చేయకుండా ఆడితే ఇప్పుడు ఎవరు బాధపడాలి? మొత్తం అభిమానులందరూ బాధపడుతున్నారు, కళ్ళల్లోంచి నీళ్లు అందరికీ అభిమానులు. చాలా పెద్ద మనుషులు అందరూ కూడా నాకు ఫోన్ చేశారు, ఇండియా ఇలా ఆడింది ఏంటి, ఇక్కడ దీనికి ఏంది రెమెడీ ఏంటి? ఏం చెప్పగలుగుతాం వాళ్ళకు? అసలు ఏం ఆడుతున్నారు మీరు? అసలు బ్యాటింగ్లో ఒక ప్రణాళిక లేదు, బౌలింగ్లో ఒక ప్రణాళిక లేదు, అటు ఫీల్డింగ్లో కూడా ఎన్ని క్యాచ్లు డ్రాప్ అవుతుంటాయి. మరి ఫీల్డింగ్ కోచ్ ఏం చేస్తున్నాడు? అసలు బ్యాటింగ్లో కూడా మరి గౌతమ్ గంభీర్ ఏమైనా ఆస్ట్రేలియాలో కొన్ని వందల పరుగులు చేశాడా?
మరి అక్కడ టెక్నిక్లో లోపాలు ఉన్నాయి, చూసుకోవద్దా? ఇప్పుడు విరాట్ కోహ్లీ కొన్ని లిజెండ్, అతనికి ఏం చెప్పగలుగుతాడు గౌతమ్ గంభీర్? సో అతన్ని ఇలా ఆడమని చెప్తాడా? కంటిన్యూస్గా అదే షాట్కి ఇన్నిసార్లు అవుట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? అసలు ఎవరు నిర్ణయం తీసుకోవాలి? కొన్ని రోజుల తర్వాత టెస్ట్ క్రికెట్ అనేది చూడాలా వద్దా అనేది నిర్ణయించుకుంటారు. ఇప్పుడు టెస్ట్ క్రికెట్ ఇంతగా ఇన్ని రోజుల వరకు కూడా ఇంత చరిత్రలో ఎప్పుడు కూడా మెల్బోర్న్లో కానీ ఎక్కడ కానీ ఇంతమంది చూస్తున్న దాఖలాలు లేవు. ఇట్స్ ఇస్ అ రికార్డ్. ఇన్ని రికార్డ్స్ మరి ఒకటే మ్యాచ్లో అంటే ఆస్ట్రేలియాలో ఇండియా ఆడడం వల్ల ఇన్ని రికార్డులు, ఇన్ని డబ్బులు ఉత్పన్నమవుతున్నాయి. సో అలాంటప్పుడు అంటే మీకు డబ్బుల మీద ధ్యాసే తప్ప అంటే అభిమానుల ఆశలకు తగ్గట్టుగా మీరు టీంను పునర్నిర్మించలేరా? సో ఇప్పుడే అంటే అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, అంటే ఒక సీనియర్ల నుంచి అటు జూనియర్లకు జరుగుతుంది. ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు మీరు? ఒక బ్యాటర్ కంటిన్యూస్గా ఇన్ని మ్యాచ్లు ఇన్ని ఇన్నింగ్స్ ఫెయిల్ అవుతుంటే అతని మీద చర్య తీసుకోరా? కనీసం అతను ప్రాక్టీస్ చేయించే అవకాశాలు లేవా? అంటే డొమెస్టిక్ ఆడడం అని కానీ లేకపోతే ఒక మ్యాచ్ పక్కకు చెప్పడం కానీ. బాబర్ ఆజం అట్లాంటి ప్లేయర్ని పాకిస్తాన్ పక్కకు పెట్టి టెస్ట్ మ్యాచ్ గెలవడం మొదలుపెట్టింది. సో అలాంటి నిర్ణయాలు మీరు తీసుకోలేదా? అవన్నీ గుణపాఠాలు కావా? అవన్నీ ఎక్స్పీరియన్సెస్ కావా? మీకు అవసరం లేదా అవన్నీ? సో అంటే ఎంతవరకు ఇలా టెస్ట్ క్రికెట్ను భ్రష్ పట్టిస్తారు మీరు? సో ప్లేయర్లు వేరే లేరా? లేకపోతే పర్వాలేదు, వీళ్ళున్నా ఓడిపోతున్నారు, వాళ్ళున్నా ఓడిపోతారు. వాళ్ళు ఉంటే కనీసం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, వాళ్ళు ముందు ముందు ఆడే అవకాశం ఉంటుంది, వాళ్ళ నెంబర్స్ ఏమైనా మారుతాయి. సర్ఫరాజ్ ఖాన్ నాకు తీసుకుపోయినారు, పక్కకు పెట్టేశారు, గతం అయిపోయింది అదే పరిస్థితి. రేపు నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఫెయిల్ అయినాడు, ఇంకొక మ్యాచ్ అతను ఫెయిల్ అయితే అతన్ని పక్కకు పెట్టేస్తారు. మీరు ఎంతోమందిని ఇప్పుడు అద్భుతంగా ఆడాడు జురెల్. అసలు జురెల్ దగ్గర టెక్నిక్ చాలా అద్భుతమైన టెక్నిక్, ఫుట్ వర్క్ చాలా బ్యూటిఫుల్ ఫుట్ వర్క్ ఉంది. అతను తీసి పక్కకు పెట్టారు. అతను ఏ ప్లేస్లో ఆడించానో తెలియదు, ఎందుకంటే పంత్ని తీసుకోవాలి, రోహిత్ శర్మ ఉండాలి, విరాట్ కోహ్లీ ఫెయిల్ అవుతున్నా ఉండాలి, అటు రాహుల్ అడపదడప ఆడుతున్నాడు, అతను ఫెయిల్ అయినా ఇప్పుడు మొదటి మ్యాచ్ 24 మొదటి ఇన్నింగ్స్ 24 ఇన్నింగ్స్లో 0 రాహుల్. అతను మరి అతను ఏమైనా మరి రాణించినట్ట మరి మీరే చెప్పాలి, అటు సెలెక్టర్లే చెప్పాలి, అది టీమ్ మేనేజ్మెంట్ చెప్పాలి. సరే, ఇక్కడ ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ కోసమే ఆడుతున్నారు తప్ప అసలు టీం సమిష్టిగా గెలవాలనే ఆలోచన అయితే కనిపించట్లేదు. అది మాకు మాత్రమే కనిపిస్తుంది. అంటే వీడియోలు చేసే మాకు విశ్లేషకులకు పూర్తిగా కళ్ళప్పగించి పొద్దున్న 4:30కు అలారం పెట్టుకుని లేచి 5 రెడీగా ఉండి టీ తాగుతూ అని మ్యాచ్ చూద్దాం అనుకునే చూసే లోపల వాళ్ళ బ్యాటింగ్ అయిపోయింది, మళ్ళీ మన బ్యాటింగ్ వచ్చే టపటప వికెట్లు పడిపోతున్నాయి. సో అంటే ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ చూస్తే భయమే, ఇండియన్ బ్యాటింగ్ చూస్తే భయం. ఎప్పుడు అవుట్ అవుతారో తెలియదు, ఏ బాల్కి అవుట్ అవుతారో తెలియదు, రన్ అవుట్ అవుతారో తెలియదు. అంటే అనవసరమైన రన్ తీసి అవుట్ అవ్వడం, అలాగే అనవసరమైన క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడం, అంటే ఎలా అవుట్ అవుతారో కూడా తెలియదు. ఒక ప్రణాళిక లేదు. ఒక వికెట్ రన్నింగ్ బిట్వీన్ ది వికెట్, సీనియర్కి జూనియర్కి మధ్య రన్నింగ్ బిట్వీన్ ది అవుతున్నప్పుడు చాలాసార్లు మనం చూసాం. అసలు రవీంద్ర జడేజా అసలు టీంలో అతని పాత్ర ఏంటి? అసలు వాషింగ్టన్ సుందర్ ఏం చేయాలి? వాషింగ్టన్ సుందర్ గురించి మనం మాట్లాడాలి. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ ఈరోజు స్ట్రైక్ ఎందుకు ఎక్కువ తీసుకోవట్లేదు? టీలెండర్కి ఎందుకు స్ట్రైక్ ఇస్తున్నాడు? సో ఆకాశ్దీప్కి మొదటి బాల్కే సింగిల్ తీసుకొని ఆకాశ్దీప్కి ఇస్తే ఆకాశ్దీప్ అవుట్ అవడా? ఆకాశ్దీప్ టెక్నికల్లీ ఈజ్ ఎ సౌండ్ బ్యాటర్. అసలు వాషింగ్టన్ సుందర్ ఆడాలి. లాస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్తో ఇంకా 26 రన్స్ చేయంగా అడ్డదిడ్డంగా షాట్ ఆడి వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యాడు. అంటే వీళ్ళ మీద ఒక చర్య తీసుకోవాలి, వీళ్ళ మీద క్రమశిక్షణ చర్య తీసుకోవాలి. నువ్వు ఆడిన షాట్కి అసలు ఏం సమాధానం చెప్తావు? అలాంటి నిబద్ధత, అలాంటి ఒక క్వశ్చన్ వేసే పద్ధతి లేనప్పుడు ఇలానే జరుగుతుంది. టెస్ట్ మ్యాచ్ ఇలానే ఓడిపోతూనే ఉంటాం, ఇలానే ఓడిపోతుంటే చూస్తూనే ఉండాలి. బాధ మనకు. అంటే గమ్మత్ ఏంటంటే 0 ఉన్న వాళ్ళకేమో కోట్లు, మనకేమో రక్త పోట్లు. సో ఎలా ఉందంటే క్రికెట్ని అభిమానించే వాళ్ళకే బాధ ఎక్కువ. క్రికెట్ ఒక రక్తంలో ప్రవహిస్తున్నట్టుగా అసలు క్రికెట్ మనందరిలో కూడా ప్రవహిస్తుంది. దేశం మొత్తం క్రికెట్ అంటే పడి చచ్చిపోతారు. మీకు ఆ విషయం తెలుసు, అటు బీసీసీఐకి తెలుసు, అన్నీ కూడా అన్ని అసోసియేషన్స్కి తెలుసు. సో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి ఒక డెవలప్మెంట్ అనేది పట్టదా అనిపించింది నాకు. సో డిఆర్ఎస్లో లోపాలు, స్టీకోలో అసలు కనిపించనే లేదు. మరి కనిపించినప్పుడు ఏ విధంగా టెక్నికల్గా ఏ విధంగా అతను అవుట్ ఇస్తారు? డిఫ్లెక్షన్ కనిపించింది. డిఫ్లెక్షన్ సైడ్ యాంగిల్లో చూసినప్పుడు డిఫ్లెక్షన్ కనిపిస్తుంది ఆటోమేటిక్గా. యశస్వి జైస్వాల్ అలా అవుట్ ఇచ్చేశారు. సో ఓకే, యశస్వి జైస్వాల్ అసలు ఫస్ట్ ఆ షాటే ఆడకూడదు, ఆ తర్వాత అసలు అవుట్ ఇవ్వడం అదొకటి తప్పు. అవుట్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయలేం, అక్కడ మనం బయటికి రాలేం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అక్కడ మనం టెక్నికల్గా మన టీం అలాంటి పని చేయలేదు. ఆస్ట్రేలియా నుంచి వెళ్ళి రావడం కానీ అలాంటి చేయడం వల్ల ఎలాంటి తప్పులు ఇప్పుడు చేయలేం. ఒకప్పుడు అలాంటివి చేశారు, అయిపోయింది, ఆ కాలం గడిచిపోయింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. సో వీళ్ళందరూ బాగానే ఉన్నారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు, అంతా అయిపోయింది. సో బాధ ఎవరికి? అసలు ఈ తప్పులను సరిదిద్దుకునే పరిస్థితి ఎప్పుడు? ఇంకా ఎప్పుడు ఇలా కంటిన్యూస్ తప్పులు చేస్తూనే ఉంటారా? ఈ చేస్తున్నప్పుడు ఈ చూస్తూనే మేము భరించాల్సిందేనా? సో
సిడ్నీ టెస్ట్ దగ్గరలో ఉంది. మరి సిడ్నీ టెస్ట్లో అయినా వీళ్ళు ఏమైనా మారుతారా? ఇప్పుడు WTC ఛాంపియన్షిప్కి ఫైనల్ అర్హత ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా సాధించింది. 9th వికెట్కి అద్భుతంగా ఆడి 50 రన్ల కంటే ఎక్కువ పరుగులు సాధించి వాళ్ళకు రబాడా విజయం సాధించి పెట్టారు. సో అలాంటి ఇప్పుడు బోలాండ్, నాథన్ లయన్ అద్భుతంగా ఆడారు. 17 దాదాపు 20 ఓవర్స్ వరకు ఆడారు ఇద్దరు. సో మన బ్యాటర్స్ టేలెంటర్స్కి ఏమైంది? కానీ ఈ క్వశ్చన్ మనం అడగలేము టేలెంటర్స్ని, ఎందుకంటే దే ఆర్ టేలెంటర్స్. వాళ్ళు ఓన్లీ బౌలింగ్ మాత్రమే, అంటే ఒక బౌలింగ్ మాత్రమే చేయడానికి వాళ్ళ టీంలో ఉన్నారు. అంటే బ్యాటింగ్ వస్తారు చేస్తారు, కానీ నమ్మకం లేదు. కానీ ఎందుకంటే వాళ్ళని అడిగే క్వశ్చన్ అడగడానికి లేదు. ఎందుకంటే టాప్ ఆర్డర్ ఏమైంది, మిడిల్ ఆర్డర్ ఏమైంది? అంటే ఈ పొరపాట్లు ముఖ్యంగా 2 విషయాలు గమనించాలి. ఒకటి, నమ్మకమైన బ్యాటర్ లేడు, మంచి ఆల్రౌండర్ లేడు. అలాగే ఒక నమ్మకమైన బౌలర్ ఒక్కడే ఉంటే సరిపోదు టీం లోపల. ఒక సమిష్టిగా ఆడితేనే ఈ మ్యాచ్ మనం గెలగలుగుతాం. ఆస్ట్రేలియా చూడండి, బాల్ ఇచ్చినప్పుడు బౌలర్ని వికెట్ తీశాడు, బాల్ ఇచ్చినప్పుడు నాథన్ లయన్ వికెట్ తీశాడు, అడపదడప హెడ్ కూడా వికెట్ తీశాడు. సో ఇండియాలో ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా స్పిన్నర్ కోసం కనీసం ఒక ఎక్స్ట్రా బ్యాటరా ఎక్స్ట్రా బౌలరా తెలియకుండా వాషింగ్టన్ సుందర్ని తీసుకున్నాం. సుందర్ని తీసుకున్న తర్వాత వాషింగ్టన్ సుందర్ తను స్ట్రైక్ తీసుకుని ఆడాల్సింది ఉండే, ఈరోజు మ్యాచ్ డ్రా చేయాల్సింది ఉండే. కానీ అతను స్ట్రైక్ తీయకుండా ఆ నాన్ స్ట్రైకర్ ఎండ్లో నాట్అవుట్గా ఉన్నాడు. దానివల్ల ప్రయోజనం ఏంటి? అసలు అంత అలా ఒత్తిడి ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని తీసుకోకూడదు. ఎవరైతే ఒత్తిడిని అధిగమించగలుగుతారో, ఒత్తిడిని ఫేస్ చేయగలుగుతారో అలాంటి వాళ్ళని ఆడించాలి. నీకు ఒత్తిడి అనేది నువ్వు ఆడలేవు అనుకుంటే అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. సో డబ్బుల కోసమే అసలు అంటే IPL వాటి గురించి ఇప్పుడు ఆలోచనలు తప్ప, అటు పత్రికలకు అటు మేనేజ్మెంట్కి కానీ ముఖ్యంగా క్రికెట్ గురించి ఒక అభిమానం తప్ప, అంటే ఓడిపోతే ఇంత బాధ ఉంటుందనే విషయం వాళ్ళకి తెలియదేమో నాకు తెలుసు మేనేజ్మెంట్కి. సో వాళ్ళు అసలు చూసుండరు ఇలాంటి బాధను. వరల్డ్ కప్లో ఓడిపోయినా కానీ ఇంత బాధపడమేమో, కానీ ఈరోజు పడ్డ బాధ, వేదన అనేది చాలా ఎక్కువ. ఎందుకంటే ఎలాంటి అవకాశం లేని స్థితి నుంచి అవకాశాలు కల్పించారు. మ్యాచ్ ఓడిపోయే స్థితిలో లేదు. అటు పంత్ అటు యశస్వి జైస్వాల్ ఆడుతున్నప్పుడు ఏమాత్రం అవకాశం లేదు. లబుషేన్కి బౌలింగ్ ఇచ్చారు, అటు హెడ్కి బౌలింగ్ ఇచ్చారు. సో ఇంకా ఎవరైనా ఆ రోజు కొత్తగా బౌలింగ్ చేసే అవకాశం ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉండే. ఇంకొక 5-6 ఓవర్లు అయితే ప్యాట్ కమిన్స్ వచ్చి డ్రాకి అంగీకారం తెలుపుతూ మన క్యాప్టెన్తో మాట్లాడేవాడేమో. సో కానీ అలాంటి అవకాశం నుంచి కంటిన్యూస్గా ర్యాపిడ్గా చేంజెస్, ఒక వికెట్ తర్వాత ఒక వికెట్. నితీష్ కుమార్ రెడ్డి వచ్చి నాథన్ లయన్ని మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఆ టెక్నికల్గా అతను ఈరోజు ఎప్పుడు కూడా ఇలాంటి డిఫెన్స్ ఆడలేదు. అతను బాల్ బౌన్స్ అవుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఆడలేదు. బాల్ బౌన్స్ కాకముందే దాన్ని పంపించాడు, బౌండరీ తరలించడం, లేకపోతే గ్యాప్లో ఆడడం చేశాడు, లేదంటే బ్యాక్ ఫుట్లో ఆడాడు. కానీ ఈరోజు బాల్ బౌన్స్ అయినాక ఆడాడు. సో అంటే ఈ టెక్నికల్గా వాళ్ళు కూడా అంటే ఆత్మవిశ్వాసం పోతుంది. ఎందుకంటే ముఖ్యంగా టాప్ ఆర్డర్లో లెజెండరీ బ్యాటర్స్ ఎంతసేపు అంటే ఎన్ని రోజులు వాళ్ళు మాత్రం ఒత్తిడిని తట్టుకోగలుగుతారు. ఇటు నితీష్ కుమార్ రెడ్డి అయినా కానీ, అటు వాషింగ్టన్ సుందర్ అయినా కానీ, అంటే వాళ్ళకు కూడా ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితి దాటితే వాళ్ళు కూడా ఆడలేరు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి అంటే మ్యాచ్ గట్టెక్కించగలిగే ప్లేయర్లను మనం తయారు చేయాలి. టెస్ట్ మ్యాచ్ ఈజ్ ఎ వండర్ఫుల్ మ్యాచ్. ఈ మ్యాచ్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. అద్భుతమైన మ్యాచ్, ఇన్ని కోట్ల మంది వీక్షణలు, ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది స్టేడియానికి తరలి రావడం, స్టేడియం బయట చూడడం, ఆస్ట్రేలియా ఇటు ఇండియా లోపల పూర్తిగా అందరినీ టీవీలకు కట్టేసే మ్యాచ్ ఇది. అలాంటి మ్యాచ్ని మనం చూస్తున్నప్పుడు, అలాంటి మ్యాచ్ మనం ఆడుతున్నప్పుడు గెలవాలని ఏ దేశానికి ఉండదు. 140 కోట్ల కంటే ఎక్కువ మంది ఉన్న ఒక కంట్రీలో ఉండదా? లేదంటే 5 కోట్లు 6 కోట్ల మధ్యలో ఉన్న ఆస్ట్రేలియా దగ్గర కూడా ఉండొచ్చు కదా. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. ఇక్కడే కాకుండా ఇంకా విశ్వవ్యాప్తంగా కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది టీవీలకు అతకపోయి ఈరోజు మ్యాచ్ చూశారు. కానీ ఇలాంటి మ్యాచ్కి ఇండియా గెలవాలని ఉండదా? ఎవరికైనా ఇలాంటి మ్యాచ్లో తలపడాలని ఒకటి, అటు అద్భుతంగా ఆడాలని ఉంటుంది. అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కానీ, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కానీ సంపాదించాలని ఈ టోర్నమెంట్లో కూడా అందరికీ ఉంటుంది. సో అలాంటి ఒక కసిగా కనిపించట్లేదు బ్యాటింగ్ లోపల, బౌలింగ్ లోపల, ఫీల్డింగ్ లోపల. అసలు మ్యాచ్ లోపల ఎక్కడ కూడా ఆస్ట్రేలియన్స్ డిజర్వ్ ఫర్ దిస్ విక్టరీ. ఎందుకంటే వాళ్ళు అద్భుతంగా ఆడారు, చాలా కష్టపడ్డారు వికెట్ తీయడానికి. వికెట్ పడనప్పుడు ప్రతి ఎన్ని ప్రయత్నాలు అంటే అన్ని ప్రయత్నాలు చేశారు. ఈవెన్ చాలాసార్లు మన కొన్ని స్టార్స్ స్లెడ్జింగ్ కూడా చేయడం జరిగింది. మన స్లెడ్జింగ్ లిమిట్లో ఉందా లేదా అనేది మనకు తర్వాత తెలుస్తుంది. బట్ ఎనీవే అతను 19 years old, మేబీ కుర్రరక్తం, యువరక్తం ఉండొచ్చు. అతను ఆ తప్పు చేయొచ్చు, స్లెడ్జింగ్లో మేబీ ఏమైనా వచ్చు, అతని మీద క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవచ్చు. బట్ ఆటే ఇలాంటి ఆట కూడా గెలవాలి, మజా ఉంటుంది.
కష్టపడి గెలవాలి, వాళ్ళకు ఎదురుదాడి చేయాలి. అంటే వాళ్ళ మాటలతో ఆడితే మనం చేతులతో చేసి చూపించాలి. సో అలాంటి ఆటనే ఎవరైనా ఇష్టపడతారు, చూడాలనుకుంటారు. అలాంటి తపన, అలాంటి కసి, అలాంటి పట్టుదల ఉండాలి ఆట లోపల. చూడండి మీరు ప్యాట్ కమిన్స్ బౌలింగ్ చూడండి. ప్యాట్ కమిన్స్ కష్టపడ్డాడు, ఎన్ని ఓవర్లు వేశాడు, అసలు రిలెన్స్లెస్. అసలు ఎంత బ్యూటిఫుల్ బౌలింగ్, ఎంత హార్డ్ వర్క్ చేశాడు. పాత బాల్తో కూడా చివరిలో కూడా వికెట్ తీయడం అసలు మామూలు విషయం కాదు. క్యాప్టెన్ తనకు తానుగా బౌలింగ్ చేస్తూ మార్పులు చేయాలి. ఇంకొకటి, క్యాప్టెన్ ఒకవేళ ఫెయిల్ అయితే అసలు ఏం బౌలింగ్ చేసావు అనుకుంటారు. బౌలింగ్ చేసావు నువ్వు, ఏం ఫీల్డింగ్ సెట్ చేసావు, ఏం బ్యాటింగ్ చేసావు. అతను బ్యాటింగ్లో 90 runs, బౌలింగ్లో కూడా 6 wickets ఒక మ్యాచ్లో. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. హీ డిజర్వ్ ఫర్. ఇప్పుడే అతను మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మనం డిక్లేర్ చేయొచ్చు. సిడ్నీ మ్యాచ్ కంటే ముందే అతనికి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అని డిక్లేర్ చేయొచ్చు. అసలు బ్యాటింగ్లో రన్స్ చేస్తూ, బౌలింగ్లో వికెట్లు తీస్తూ, ఫీల్డింగ్ సెట్టింగ్ చేస్తూ, మారుస్తూ ఎన్ని పనులు చేస్తూ ఒక క్యాప్టెన్ ఇంత చక్కగా రాణించినట్టు ప్యాట్ కమిన్స్ మన జీవితంలో మర్చిపోలేని క్యాప్టెన్. అసలు క్రికెట్ అంటే మన దేశం తరపు నుంచి మనం గెలవాలనుకుంటున్నాం, కానీ ఇలాంటి గొప్ప క్యాప్టెన్ తోటి మనం గెలవాలంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత గట్స్ ఉండాలి. సో ఆస్ట్రేలియా చాలా హార్డ్ వర్క్ చేసింది. ప్రతి ఒక్కరికి ఒక ప్లానింగ్ ఉంది, ఎవరిని ఎలా అవుట్ చేయాలో అని వాళ్ళ దగ్గర ప్లానింగ్ ఉంది. ఖచ్చితమైన ప్రణాళికలతోటి వాళ్ళు ఆడారు. వాళ్ళు విజయం సాధించడానికి అర్హులు. అలానే ఇక మనం రిటైర్మెంట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇంతకుముందు మార్నింగ్ వీడియో కూడా మాట్లాడుకున్నాం. ఆ రిటైర్మెంట్ సంగతి అది వాళ్ళకే వదిలేద్దాం, ఎందుకంటే అది మేనేజ్మెంట్ చూసుకోవాలి, వాళ్ళే చూసుకోవాలి. ఇంకోటి, క్యాచెస్ విన్ మ్యాచెస్ అని నిరూపించారు. ఆస్ట్రేలియా అద్భుతమైన ఫీల్డింగ్ చేశారు. అసలు స్టీవ్ స్మిత్ క్యాచ్ ఏంటండి, అలాగే కవాజా క్యాచ్, ఎంత షార్ప్ క్యాచ్, అసలు అద్భుతం. అది తనకు లెఫ్ట్ సైడ్, స్టీవ్ స్మిత్కి లెఫ్ట్ సైడ్ డైవ్ చేస్తూ అసలు తీసుకున్న క్యాచ్, అసలు ఎంత అద్భుతమైన క్యాచ్ అది. అలాంటి క్యాచెస్ మనం చూడగలుగుతాము, మన వాళ్ళు కూడా పట్టొచ్చు. బట్ ఆ షార్ప్నెస్, అంటే ప్రతి బాల్ కూడా అబ్జర్వ్ చేసి, దట్ ఇస్ వాట్ టెస్ట్ అంటే ఏంటి, అంత ఈజీ ఆషామాషి కాదు. టెస్ట్ ఆడాలంటే ఒక అకుటిత దీక్ష, మన లోపల అంతర్గతంగా ఒక కసి ఉండాలి. నేను ఆడాలి, నేను నిరూపించుకోవాలి, నేను గొప్పగా ఆడాలి, చాలా గొప్పగా ఆడాలి, అవతల టీంను పడదొయ్యాలి, అసలు బ్యాటింగ్లో ఇరగదీయాలి, అలాగే బౌలింగ్లో ఖచ్చితంగా వికెట్లు తీయాలి, వాళ్ళందరినీ నేనే అవుట్ చేయాలి. అలాంటి తపన, అలాంటి కసి అనేది ఎప్పుడైతే ఆ ప్లేయర్స్లో ఉంటుందో, మన మాటలతో కాదు, మనం గట్టిగా క్లాప్స్ కొట్టడమో లేకపోతే స్లెడ్జింగ్ చేయడం వల్ల మ్యాచ్ గెలవం. మనం ఖచ్చితంగా బ్యాటింగ్ చేస్తే రన్స్ కొట్టాలి, బౌలింగ్ చేస్తే వికెట్లు తీయాలి. అంతేగాని చప్పట్లు కొట్టి కవ్వించడం వల్ల అది అవతల సైడ్ లోపల నుంచి మనం ప్రపంచవ్యాప్తంగా శత్రువులు వస్తారేమో, కానీ మనకు విజయం సాధించలేము. విజయం సాధించాలంటే అది న్యాయబద్ధంగానే ఆడాలి. 1-2 అడపదడప తప్పులు జరుగుతుంటాయి క్రికెట్లో, అవి సాధారణం. అంతేగాని దాని గురించి మనం ఆలోచిస్తుంటే ముందుకు వెళ్ళలేము. సో మరొక వీడియో అంటే సిడ్నీకి ముందు చేస్తాను. రేపు పేపర్లో అంటే ఏమొస్తుందో, అంటే రిటైర్మెంట్ గురించి ఏమైనా ప్రకటన చేస్తారా. సో ఇంకా 3 సీనియర్ ప్లేయర్లు అయితే డెఫినెట్గా ఇమీడియట్గా రిటైర్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళెవరో మీరు చెప్పండి, మీరు షేర్ చేయండి, మీరు లైక్ చేస్తే లైక్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మనం స్పోర్ట్స్ గురించి ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉందాం. సో స్పోర్ట్స్ అంటే నిత్యం, ఇది మనకు నిత్య కృత్యం ఇండియాలో. స్పోర్ట్స్ అంటే మనం స్పోర్ట్స్ నుంచి ఎక్కువ బతకలేము. ముఖ్యంగా క్రికెట్ అంటే మనకు ప్రాణం. సో క్రికెట్లో మనం ఇట్లానే మాట్లాడుకుందాం. సో టోర్నమెంట్ అటు గెలవడం ఓడవడం అని కాకుండా మ్యాచ్ ఆడడం, అది కూడా కష్టంతో ఆడడం, అలాగే ఓటమి దరిచేరినా కానీ ఆ బాధను అటు పక్కకు పెడుతూ మరి ముందుకు వెళ్తూనే ఉంటాం. మనం ఇండియాలో కూడా అది కామన్. అది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ T20 సిరీస్ వస్తుంది, తర్వాత మళ్ళీ IPL వస్తుంది. ఇవన్నీ మనం మర్చిపోతూ ముందుకు వెళ్తుంటాం. కానీ ఇప్పుడు ఈ టైంలో కూడా మనం అటు స్వాంతన చెందాలంటే మాత్రం డెఫినెట్గా కొన్ని మంచి ఆడి ఇవన్నీ ఈ బాధలన్నీ కూడా పక్కకు పెట్టాలి. సో సిడ్నీలో మంచిగా ఆడతారని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. సో మళ్ళీ మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారా, ఏం మార్పులు జరుగుతాయని చూద్దాం. సో సిడ్నీ టెస్ట్ వరకు మరొక 2-3 వీడియోలు మీకు చేస్తూనే ఉంటాను. సో మీతో మాట్లాడుతూనే ఉంటాను నా ఛానల్ ద్వారా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో, రామ్ ప్రసాద్ టాక్ షో. థ్యాంక్ యూ.